ఇక్కడ వేల మంది భక్తులు ఉన్నారు. నా మంత్రిశేఖరుడు ఒక్కడే సరిపోతాడు. సరిపోయింటే సభ ఉంటుంది కదా, సభను నా దగ్గర తీసుకురావాలన్నా పూర్తి చేస్తారా? ఆ స్థానంలో గరికలు ఉంటుంది, ఆ గరికైనా తీసుకురావాలా? గాజు వేసుకుందా? ఆ గాజు పెడుతున్నా చెప్తా. ఎగురు కాదు, ఎవరన్నా అడగాల. నువ్వు ఎముడు ఎక్కడికి వస్తాడు? ఎముడు అవునే మధ్యలో దుస్మినిట్ ఉన్నావే, నువ్వు ఎగురు ఎగురు అంటావు. మళ్ళా ఎవరు అడగాల, నీవెవరు అడుగు. అవును కదా, పైన చూడగా సింహరూపము, అవును, కింద చూడగా నరరూపము, అవును కదా అంటున్నావు కదా. అది దేవతలకు రాక్షసులకు పైన సింహరూపం. భక్తులు భయపడుతున్నారు భూలోకంలో, కాబట్టి కింద నరరూపం కావచ్చా? రెండవ తరంలో పుట్టిన వాడు నేను. నరా మృగ, అట్లా నరుడు కాక, అట్లా మృగము కాక రెండవ తరంలో జన్మించిన వాడు నేను. అవునా? నా పేరు చెప్తా విను, చదువుకుని అడుగు త్వరగా. ఏ నరసముడు వినరా, శ్రీ నరసముడు వినరా, శీఘ్రమే దాసులా కోసినాను, కానల మందు రాజుల ప్రత్తుల దృష్టి ఈ నరకోటి సుతులు మెచ్చగా ఇప్పుడు తోడదట పుట్టనానికి. భద్రగిరీశ్వరుడా నారజముడు నా పేరు వినారా, ఇందుకు మునుపు భూలోకంలో భక్తులందరూ కూడా నన్ను ఎవరు కలిసేవాళ్ళు తెలిసిన నరసింహదేవుడు అనేవాళ్ళు. అవును, ఇంతకు మునుపు ఇప్పుడు ఏమంటున్నారు తెలిసిన? ఇప్పుడు ఏమంటున్నారంటే దేవులకు దేవుడు కదా, దేవాల దేవుడు కదా, భూలోకంలో జన్మించాడని దేవదేవుడు నామాకృతిలో భక్తులను కొనియాడుతున్నారు. ఒక పేరు ముద్దుగా పెట్టుకున్నారు దేవదేవుడు అని. అవును కదా, అవును. మీరు ఎక్కడ పుట్టినారు, అవునా, ఎక్కడ పెరిగినారు, ఓహో, ఎవరిని కాపాడారు, ఎవరు సమాచారం, ఆ సమాచారం కావాలంటారా? నువ్వు నిజమైన నరసింహస్వామి అయితే నువ్వు ఎక్కడ జన్మించావు, అవును, నువ్వు ఎక్కడ పుట్టావు, నీ తల్లిదండ్రులు ఎవరు, నువ్వు ఎవరి కోసం భూలోకంలో జన్మించావు అని నీకు సందేహం ఉందా? నువ్వు అడుగుతుంటే చెప్పడానికి సందేహం రాదు. నేను ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగిన చెప్తా విను.
నేను ఉక్కు స్తంభంలో ఉగ్ర రూపంతో పుట్టా. నువ్వా? అవును అవును స్వామి, ఉక్కు స్తంభంలో పుట్టారే. ఆ. ఎవరిని సంహరించడానికి, ఎవరిని కాపాడడానికి పుట్టారు స్వామి? ఆ ఉక్కు స్తంభం ఎక్కడున్నది నీకు తెలుసా? నాకు తెలుసు స్వామి, మీ చూడ దేవాన్ని దేవతలు. అవునే, మీరు తెలియజేస్తే మీరు తెలుసుకుంటారు. అంతే కదా. అవును. నాకేం తెలియదు, ఆ. మీరు చెప్తే నేను వింటూ ఉంటా తెలుసుకుంటాం. అని. అవును స్వామి. మంత్రివి కాబట్టి నీకు తెలియదులే. ఆ ఉక్కు స్తంభం ఎక్కడ కాదు, కర్నూలు జిల్లాలో ఉంది. కర్నూలు జిల్లాలో ఆనగడ దగ్గర చిన్న దిగబాబులం ఉన్నది. అవునులే. ఆయన ఎగబాబులం ఉన్నది. ఆ ఎగబాబులంలో ఉక్కు స్తంభంలో పుట్టిన వాడు నేను. ఎవరిని సంహరించడానికి అక్కడ పుట్టారు ఆ స్వామి? ఉక్కు స్తంభంలో జన్మించాలంటున్నావు కదా. ఆ. ఎవరిని ఏ రాక్షసులు సంహరించడానికి నీకు ఆ ఉక్కు స్తంభంలో స్థానం వచ్చింది అవును. అడుగుతున్నావు కదా. అవును స్వామి. ఒక అది కూడా చెప్తావేనా? నా విరోధమైనటువంటి అవును. హిరణ్యకశిపుని సంహరించడానికి సంహరించడానికి. ఆ ఉక్కు స్తంభంలో జన్మించా. ఓహో. నా విరోధమైనటువంటి హిరణ్యకశిపుని సంహరించా. సంహరించి. నా భక్తుడైనటువంటి ప్రహ్లాదుని కాపాడుకోవడానికి ఆహా. ఈ శుభావతారం. సరే స్వామి, ఆ. ఈ సమాచారం ఉన్నాయమనంటే తెలపండి స్వామి. అవునా? అవును. ఇప్పుడు కలపాలంటారా? అవునా? నా విరోధులందరికీ కూడా అవనీయులుగా నా చక్రాయుధంతో తలదలుచుకుంటూ భక్తులందరినీ కాపాడుకొనుసు సుస్థిరంగా ఈ గరుడాద్రిపురంలో నివసిస్తున్నాను నేను ఇప్పుడు. అవును స్వామి, నేను చూస్తాను కదా. ఆ. మరి ఇప్పుడు ఈ మొదటి సమయం తెలిసినారు. ఆ. ఇంకా ముఖ్యమైన ఒక సందేశం ఉంటుంది స్వామి. అడుగుతూ ఉండు. మీరు చూడగా దేవతలు. కరెక్ట్. మీ దేవతలు అయితే అవునే. మీరు ఎన్ని యుగాలు ఇచ్చినారు? ఓహో. ఏ యుగంలో ఎవరిని వివాహం అన్నారు? అదే ఎక్కడ? అది జరిగిపోయిన కాలం అది. ఆ. ఎప్పుడు జరుగుతున్న కాలము. ఎక్కడ మీరు శిరస్థంగా నిలిచినారు? ఓహో. అది తెలపండి స్వామి. అంటే ఈ సింహావతారంలో హిరణ్యకశిపుని సంహరించావు. అవును. తదుపరి ఏ యుగంలో ఏ రాక్షసుని సంహరించావు, అవును. ఏ స్త్రీని కల్లారు మాడావు, కళ్యాణ వాడు. అది నీకు తెలియలా? అవును స్వామి. దొరక ఆ. ముచ్చటపడి అడుగుతున్నావు కాబట్టి అవును స్వామి. జరిగిపోయిన కాలం వరకు కూడా కొంచెం చెప్తా. చెప్తా. ఇబ్బంది లేదు నీకు. సరే స్వామి. అంతే కదా? అవునే. అవురా? ఆహా వినరోరి ఓ ద్వారా నీకు నీకు నా బిడ్డ
రామావతారంలో అవునే ఆయుధానికి ధరించకుండా అవునే నా విరోధమైనటువంటి హిరణ్యకశిపుని ఆ. ఒక్క నిమిషంలో సంహరించి వచ్చా. అవును నా చేతిలోనే ఆయుధములు. అవును కాబట్టి ఇప్పుడు రెండవ అవతారంలో ఎలా జన్మించావు ఆ. అని నీకు సందేహం ఉంది. అవును స్వామి ఆ సందేహం కూడా చక్కగా విన్నవిస్తా విను. తెలపండి అవునా అవునా నేను క్షేత్రాయుగంలో అవును దశరథ మహారాజు కుమారుడే జన్మించారు. నిర్మించినాం శ్రీరామచంద్రుడి పుట్టి శ్రీరామచంద్రుని పుట్టి సీతను కళ్ళారు మాడి ఆడి రావణ కుంభకరాజులందరినీ సంహరించి వచ్చినాం కదా. అవును స్వామి ఆ మూడవ తరం మూడవతారమా అది కూడా తెలపండి స్వామి అవునా అవునా స్వామి గోపురయుగంలో దోపరయుగంలో దేవకి వసుదేవ గర్భంలో జన్మించారు. గర్భంలో పుట్టి శ్రీకృష్ణావతారము దాల్చి రాచి చూడు ఉప్పిన సత్యభామను వివాహమాడి ఆడి మా మేనమామైన కంసాసుడు సంహరించి సంహరించి 18 రోజులు మహాభారత యుద్ధాన్ని నడిపిన వాళ్ళు నేను. ఓహో స్వామి ఆ, ఈ నాలుగవ తరగతి తెలపండి నాలుగవ తరమా అవురా 14 లోకంబు నిలిపి నేను ఆగాద్రతియందున నిలిపి స్వామి 14 లోకములంటే అవును 14 లోకములు ఎలుకుంటూ వెళ్ళుకుంటూ ఇప్పుడు గరుడాద్రిపురంలో భక్తులందరినీ కాసుకొనొస్తూ సుస్థిరముగా నివసిస్తున్నా ఏ ఇబ్బంది లేకుండా. కాదు స్వామి ఆ. మీరు చూసిన దేవాలయ దేవతలు కదా అవును మరి. ఈ భక్తులు అందరూ కలుసుకుని ఆ. మిమ్మల్ని ఏమైనా కొనియాడుతున్నారో నాకు తెలపండి స్వామి భూలోకంలో జన్మించావు కదా, భక్తులందరూ ఎంత భక్తి శ్రద్ధలతో నీ నామస్మరణ ఏమని పొగుడుతున్నారు, ఏమని తెలుస్తున్నారు. లేకుండా నామస్మరణ చేసేవాళ్ళు ఉన్నారు కానీ అవును స్వామి చేయని వారు ఎవరు లేరు. కానీ అది. ఏమంటున్నారు తెలుసా, తెలుసు స్వామి భక్తి శ్రద్ధలతో అవులే ఆహా దేవా నరసింహా దేవా దేవా నరారి నరకే. నరారి నరకా దేవా నరసింహా దేవా దేవా నరారి నరకా దేవా నరసింహా దేవా దేవా నరారి నరకా దేవా నరసింహా దేవా దేవా నరారి నరకా దేవా నరసింహా దేవా దేవా. భావజకారుల ఇంతే కాదు, అవులే ఇంకా సంతోషంతో ఏమంటున్నారు భక్తులు తెలిసిన తెలపండి స్వామి దీనా రాక్షసావిను సంహార చిరనారి దొరకే.
సందేహం లేకుండా ఏయ్! అవునే, సంతోషం అయితే నీకు కూడా ఇక్కడ భూలోకంలో భక్తులందరూ కూడా దేవా నరసింహదేవా అని నా నామస్మరణ చేస్తున్నారు కానీ చేస్తున్నారు నీకే ఇబ్బంది లేదు. ఆ స్వామి ఆ, ఇప్పుడు ఇంత దేవాల సభకు ఆ. ఇంతమంది వేలాది మంది భక్తులు ఉన్నారు కదా అవునే. వీరందరూ ఈ సభాకు నన్ను పిలిపించినారే ఏ. నన్ను పిలిపించిన కార్యక్రమం నాకు తెలపండి స్వామి.